చేవేళ్లలో బీసీలంతా ఏకమై బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. బీసీల సంక్షేమం కోసం కాసాని తన జీవితాన్ని ఆస్తిని పణంగా పెట్టి కొట్లాడారని తెలిపారు. బహుజనుల గొంతుగా ఆయన లోక్సభలో గళమెత్తుతున్నారని కేసీఆర్ చెప్పారు. గత అనేక సంవత్సరాలుగా 35-40 సంవత్సరాలుగా బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని దారబోసి తన ఆస్తిని దారబోసి ఆర్గనైజ్ చేసి బలహీన వర్గాల బిడ్డగా ఉన్నటువంటి మన జ్ఞానేశ్వర్ గారు మీ అందరికీ సుపరిచితులు. ఈ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్గా చేసినారు. మీ అందరికీ సేవలు కూడా అందించినారు. మీ అందరికీ కూడా నేను ప్రార్థించేది, ఇంతకుముందే కొందరు పెద్దలు చెప్పినారు, జ్ఞానేశ్వర్ గారు కూడా చెప్పినారు. నిన్న ఒక పెద్ద మనిషి మాట్లాడినాడు, మీకు బీసీలకు దమ్ముంటే బీసీలకు పౌరుషం ఉంటే కాసాని జ్ఞానేశ్వర్ని గెలిచించి చూపియండి అన్నాడు. ఇక్కడున్న బలహీన వర్గాల మేధావులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు నేను మనవి చేస్తా ఉన్నా, ఇవాళ అవకాశం ఉంది, రాని కాడ అవకాశం రాలేదు, లేని కాడ లేదు. ఉన్న కాడ ఒక బీసీ అభ్యర్థి ఉన్నాడు కాబట్టి, సమర్థుడు సీనియర్ నాయకుడు ఉన్నాడు కాబట్టి, ప్రజాసేవ చేసే గుణమున్న వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కాసాని జ్ఞానేశ్వర్ గారి గెలుపు బీసీల అభివృద్ధికి మలుపు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇలా బీసీల శక్తి ఏందో, బీసీల రాజకీయ చైతన్యం ఏందో కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించడంతో